హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు దహి వడ చేస్తున్నాము. దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం రండి. శనగపిండి 1 కప్, కొంచెం అల్లం తురుముకున్నాను, 2-3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, 1 కప్ పెరుగు. ఇప్పుడు వీటిని అన్నిటిని మనం మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ పెరుగు వేసానండి. పెరుగు వేసేసిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కలిపాను. సాల్ట్ అనేది మిస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో మనం పచ్చిమిర్చి వేద్దాం. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆనియన్స్ వేద్దాం. ఆనియన్ వేసేసి ఒకసారి మొత్తం దీన్ని పెరుగుని కలుపుకుందాం. కలిపిన తర్వాత దీంట్లో మనం కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. వాటర్ కూడా వేసేసాను. అంటే ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, మనకి మజ్జిగ కంటే కొంచెం మీడియం లాగా ఉండేటట్టు చూసుకోండి. అది చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇలా అయితే సరిపోతుంది. మరి మజ్జిగ లాగా కాకుండా మరి చిక్కగా కాకుండా ఇలా అయితే సరిపోతుందండి మనకి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు దీంట్లో నేను కొత్తిమీర తీసుకున్నాను కదా, ఆ కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక గిన్నెలో శనగపిండి వేసేసుకొని కొద్దిగంత కారం, వాము, కొంచెం సాల్ట్ ఇది వేసేసి కొంచెం వాటర్ వేసి పిండిని కలుపుకుందాము. తినే సోడా అండి ఇది, బేకింగ్ సోడా. కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి దీన్ని కలిపేసుకుందాము. పిండి అనేది గట్టిగా ఉండొద్దు, అలా అని చెప్పి పల్చగా కూడా చేసుకోవద్దు. కొంచెం మీడియంలా ఉండేలాగా చూసుకోండి. ఇంకా ఇలా అయితే సరిపోతుందండి మనకి థిక్నెస్. ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి, తక్కువ అయితే కొంచెం వేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఆల్రెడీ కడాయి పెట్టేసుకున్నాను నేను. దాంట్లో ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. హీట్ అయిన తర్వాత నేను వేస్తున్నాను చూడండి. ఇలా కొంచెం చిన్నగానే వేసుకోండి, ఎందుకంటే పెరుగులో వేసేసరికి అవి ఉబ్బుతాయి. అవి పెద్దగా వేసుకుంటే ఏంటంటే డబల్ సైజ్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, అవి తీసి నేను మళ్ళీ పెరుగులోనే వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఒకసారి పెరుగుని కలిపేసుకోండి. పెరుగు చిక్క దగ్గరకు అవుతుందంటే సరిపోతాయండి అవి బోండాలు. మరి ఎక్కువ వేసేందంటే అదంతా పీల్చేసుకొని పెరుగు అనేది ఉండదు. ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్ పెట్టేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేస్తున్నాను. వేసిన తర్వాత ఈ పోపు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పోపు తీసి మనం పెరుగులో వేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ పోపు అంతా ఆ పెరుగులో వేసేసుకుందాము. పెరుగులో వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక 1 అవర్ అలా పక్కకి పెట్టేసేయండి. అలా పక్కకి పెట్టడం వల్ల ఇప్పుడు మనం వేసాం కదా బోండాలు, అవి ఆ పెరుగులో బాగా నానుతుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే ఈ టైప్లో దహి వడ అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.